రైతు సోదరులకు నమస్కారం। ఈరోజు నేను మా తోటకు గోద్రేజ్ గ్రాసియాతో పాటుగా ఈ హనాబీ అనే మందులను స్ప్రే చేసుకుంటున్నా। ఈ గోద్రేజ్ గ్రాసియా వచ్చేసి తామర పురుగు, ఈ కాయతొలుచు పురుగు, ఆకులను తినే పురుగుతో పాటుగా మనకు నల్లిని నివారించడంలో ఉపయోగపడుతుంది। ఈ హనాబీ వచ్చేసి మనకు దోమతో పాటు నల్లి నివారణలో ఉపయోగపడుతుంది। ఈ రెండు కాంబినేషన్లు వచ్చేసి మనకు మిర్చిలో ఈ పై ముడతతో పాటు క్రింది ముడత నివారించడంలో ఈ రెండు మందులు మనకు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది। ఈ గోద్రేజ్ గ్రాసియా మరియు హనాబీ అనే మందు, ఈ రెండు మందులు వచ్చేసి మనకు వీటి ధర ఎక్కువ ఉన్న మిర్చిలో ఈ గ్రాసియాతో పాటుగా ఈ హనాబీ అనే మందు మంచి ఎఫెక్టివ్గా మనకు ఈ మిరపలో పనిచేయడము జరుగుతుంది। ఈ గోద్రేజ్ గ్రాసియాతో పాటుగా ఈ హనాబీ అనే మందు, ఈ గ్రాసియాని ఏ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి అంటే 1.5 ml ప్రతి లీటరుకు మనము స్ప్రే చేసుకోవాలి। అంటే 180 ml గల ఈ గోద్రేజ్ గ్రాసియా మందుని మనం 150 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి। అలాగే ఈ 200 గ్రాముల హనాబీని మనం దాదాపుగా 250 లీటర్ల నీటిలో కలిపి ఈ మందుని పిచికారీ చేసుకోవచ్చు। ముఖ్యంగా ఈ మందు స్ప్రే చేసుకునేటప్పుడు ఈ ఫంగిసైడ్ మందులను కలుపుకోకుండా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే ఈ గోద్రేజ్ గ్రాసియా మనకు ఈ హనాబీ మందులు ఇవ్వడం జరుగుతుంది। ఈ రెండు మందులతోని మనకు పూత రావడంతో పాటుగా ఉన్న పూత కూడా ఆగడం అయితే జరుగుతుంది। ఈ గోద్రేజ్ గ్రాసియాతో పాటు హనాబీ తోట ఈ విధంగా ఉంది। ఇప్పుడు ఈ రెండు మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ ఇగురు రావడంతో పాటుగా ఉన్న ఇగురుని నల్లి అనేది తినకుండా ఈ రెండు మందులు కాపాడతాయి। ఈ గోద్రేజ్ గ్రాసియాతో పాటు హనాబీ కాంబినేషన్ వచ్చేసి మనకు మిర్చిలో బెస్ట్ కాంబినేషన్గా ఈ రెండు మందులు పనిచేయడం అనేది జరుగుతుంది। వాతావరణ మార్పుల వలన ఈ నల్లి అనేది తోటలలో చాలా ఎక్కువగా ఉన్నది। ఇప్పుడు చాలా ఎక్కువ ప్రభావం అనేది ఈ నల్లి వచ్చిన ఇగురుని వచ్చినట్టు తినేయడం జరుగుతుంది। దానివల్ల మనకు ఇగురు మాడిపోయి నలుపు రంగులో రావడం జరుగుతుంది। కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు ఈ బయో పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోకపోవడం అనేది ఉత్తమము। అవి స్ప్రే చేసినట్లయితే ఈ నల్లి ఉధృతి అనేది మనకు తోటలలో ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది। దానితో పాటుగా నత్రజని సంబంధిత ఎరువులు కూడా తగిన మోతాదులో వేసుకున్నట్లయితే ఈ నల్లిని మనం నివారించుకోవచ్చు। లేకపోతే ఇది ఎక్కువగా ఈ తోటలు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది। ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి। థ్యాంక్ యూ।